పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జీవీఎంసీలో లాస్ట్ మినిట్ లూటీ, ముగింపు సభలో ఎజెండా మాయాజాలం, 294 అంశాలతో జాయింట్ ఎజెండా, అర్ధరహిత ఆమోదాలు, హంతుచిక్కని వేగం. ప్రజా సమస్యలు పక్కన పెట్టి పర్సంటేజీలకి పెద్దపీట. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ స్థాయి సంఘ చివరి సమావేశం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేసేలా సాగింది. పదవీకాలం ముగియడానికి మరో 4 రోజులే సమయం ఉండడంతో అప్పటికప్పుడు వందల కొద్ది అంశాలను అజెండాలో చేర్చి మెరుపు వేగంతో ఆమోద ముద్ర వేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. శుక్రవారం జరిగిన చివరి స్థాయి సంఘం సమావేశం నగర అభివృద్ధి కంటే సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసినట్లు కనిపిస్తుంది. మేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన ఈ భేటీలో అజెండా తయారీ నుంచి ఆమోదం పొందే వరకు ప్రతిదీ ఒక ప్రసహనంలా సాగింది. ఈ నెల 17వ తేదీతో పాలకవర్గ పదవీకాలం ముగినుండడంతో ఇదే చివరి కాసం అన్నట్లుగా పార్టీ జెండాను సిద్ధం చేయడం నగర రాజకీయ వర్గాల్లో పెనుచర్చకు దారితీసింది. సాధారణంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండే అంశాలను కూడా ఈ ఒక్కరోజే పరిష్కరించజేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారింది. సమావేశం ప్రారంభం నుంచే సభ్యుల అత్యుత్సాహం స్పష్టంగా కనిపించింది. ఉదయం 11:45 ప్రారంభమైన మొదటి విడత భేటీలో ఏకంగా 193 సాధారణ అజెండా అంశాలను చర్చకు పెట్టారు. కేవలం 1:15 వ్యవధిలోనే, అంటే 1 గంటలోపే ఈ అంశాలన్నింటినీ ఆమోదింపజేయడం గమనార్హం. ఏ ఒక్క అంశంపై లోతైన చర్చ జరగకుండా కేవలం తూతు మంత్రంగా చదివి వినిపించిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అనంతరం భోజన విరామం తీసుకొని మధ్యాహ్నం 2 గంటలకు రెండో విడత సమావేశాన్ని ప్రారంభించారు. ఈ దఫా టేబుల్ ఎజెండా రూపంలో మరో 101 అంశాలను సభ ముందుంచారు. సాయంత్రం 4:15 కల్లా ఈ 100కు పైగా అంశాలను కూడా ఆమోదం లభించింది. అంటే దాదాపు 4 గంటల సమయంలో మొత్తం 294 అంశాలను ఆమోదించి రికార్డు సృష్టించారు. అయితే ఈ హడావిడి ఆమోదాల వెనుక భారీ ఆర్థిక లావాదేవీలున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అజెండాలో ఉన్న మేజార్టీ అంశాలు వివిధ శాఖలకు సంబంధించిన కాంట్రాక్టు బిల్లులే కావడం ఇందుకు నిదర్శనం. అభివృద్ధి పనులు, నిర్వాహక పనులకు సంబంధించిన పాత బిల్లులను క్లియర్ చేయడానికి ఈ ముగింపు సమావేశాన్ని వేదికగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఒక్కో బిల్లు ఆమోదానికి స్థాయి సంఘ సభ్యులు పర్సంటేజ్ల రూపంలో ఒప్పందాలు చేసుకున్నారని, ఆ పంపకాలు పూర్తయిన తర్వాతే ఎజెండా సిద్ధమైందని కార్పొరేషన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందస్తు ప్రణాళికల ప్రకారమే ఎజెండాను రూపొందించి ఏకపక్షంగా ఆమోదించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడి ఉన్న పనులపై విస్తృత చర్చ జరగాలి, క్షేత్రస్థాయి పరిశీలన అవసరం. కానీ ఇక్కడ అలాంటి నిబంధనలు పట్టించుకోకుండా కేవలం బిల్లుల వెట్టులో పడ్డారని విపక్షాలు మండిపడుతున్నాయి. నగర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాల కంటే కమిషన్లో వచ్చే పనులకే ప్రాధాన్యత ఇస్తూ ఈ ముగింపు సమావేశాన్ని ముగించడం గమనార్హం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.